Solutions. ఈ వీడియోలో మనం పైథాన్ టోకన్స్లో ఇంకొన్ని టోకన్స్ చూడబోతున్నాం. ఆల్రెడీ కీవర్డ్స్, ఐడెంటిఫైయర్స్, లిటరల్స్ చూసాము. ఈ వీడియోలో ఆపరేటర్స్ అండ్ పంక్చుయేటర్స్ ఏముంటాయనేది ఇక్కడ చూద్దాము. ఆల్రెడీ కీవర్డ్స్, ఐడెంటిఫైయర్స్ గురించి చెప్పినాను. లిటరల్ వాల్యూస్లో ఏ టైప్స్ ఉంటాయనేది ఇక్కడంతా కూడా ప్రీవియస్ వీడియోస్లో చూస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి ఆపరేటర్స్ అనేది కూడా ఒక టోకన్ ఈ పైథాన్లో ఇక్కడ ఇచ్చినది. Operators are tokens that trigger some computation when applied to variable and other objects in an ఎక్స్ప్రెషన్. ఇక్కడ మీకు రెడ్ కలర్లో ఇచ్చినటువంటిది చాలా ఇంపార్టెంట్. వేరియబుల్స్ అండ్ ఆబ్జెక్ట్స్ టు విచ్ ద కంప్యూటేషన్ అప్లైడ్ ఆర్ కాల్డ్ ఆపరెంట్స్ అని అంటారు. ఈ ఆపరేషన్స్ని ఆపరెంట్స్ అని అంటారు. ఈ ఆపరెంట్స్ అనేటటువంటిది ఎలా వస్తుంది అంటే, ఆపరేషన్స్ అంటే మనం చేసేటటువంటి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అన్నిటిని కంప్యూటేషన్ అని అంటాము. ఈ కంప్యూటేషన్ని ఏదైనా ట్రిగ్గర్ చేసినప్పుడు ఆ కంప్యూటేషన్ వాల్యూని దేనికైనా అప్లై చేసినప్పుడు, దేనికైనా అంటే ఇక్కడ మనం వేరియబుల్స్, ఆబ్జెక్ట్స్ ఇలాంటివి తీసుకుంటాము. ఈ వేరియబుల్స్, ఆబ్జెక్ట్స్ అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఈ వేరియబుల్స్కి, ఆబ్జెక్ట్స్కి ఏదైనా కంప్యూటేషన్ని అప్లై చేసినప్పుడు దానిని ఆర్పాండ్ అని పిలుస్తారు. ఇప్పుడు ఆపరేటర్స్లో లిస్టు ఎలా ఉంటుంది అనేది చూద్దాము. ఇవి మిగతా టోకన్స్ లాగా కాదు. ఆపరేటర్స్ అనేవి చాలా పెద్ద లిస్టే ఉంటుంది. ఒకటి వచ్చి యూనరీ ఆపరేటర్స్, సెకండ్ వన్ వచ్చేసి బైనరీ ఆపరేటర్స్. యూనరీ ఆపరేటర్స్ అంటే ఇక్కడ యూనరీ ఆపరేటర్స్లో మనం ఒకే ఒక ఆపరాండ్ని తీసుకుంటాము. ఈ యూనరీ ఆపరేటర్కి వన్ ఆపరాండ్ మాత్రమే అవసరమవుతుంది. అలాగే బైనరీ ఆపరేటర్స్ అంటే బైనరీ నెంబర్స్, బైనరీ ఆపరేటర్స్ ఏవైనా కూడా 2కి సంబంధించినవే ఉంటాయి. ఇవి 2 ఆపరాండ్స్. ఆల్రెడీ చెప్పినాను ఆపరాండ్ అంటే ఏంటనేది. వేరియబుల్స్ అండ్ ఆబ్జెక్ట్స్ టు విచ్ ద కంప్యూటేషన్ అప్లైడ్ ఆర్ కాల్డ్ ఆపరాండ్ అని. ఆపరాండ్ అనేది యూనరీ ఆపరేటర్స్లో ఒక ఆపరాండ్ మాత్రమే రిక్వైర్ అవుతుంది. బైనరీ ఆపరేటర్స్లో 2 ఆపరాండ్స్ అవసరమవుతాయి. ఈ యూనరీ ఆపరేటర్స్లో ఏముంటాయంటే జస్ట్ ఏముంటాయి అనేది మాత్రమే ఈ వీడియోలో చెప్తాను. ఇవన్నీ మనకు ప్రోగ్రాంలో ఎలా యూజ్ చేస్తాం, ఎప్పుడు యూజ్ చేస్తాం, ఎక్కడ ఎలా యూజ్ చేయాలి అవన్నీ కూడా మనకు కమింగ్ వీడియోస్లో వస్తాయి. దీనిలో యూనరీ ఆపరేటర్స్ అంటే ప్లస్, మైనస్ 2 టైమ్స్ నాట్ అనేది యూజ్ చేస్తాము. ఈ ప్లస్ అంటే యూనరీ ప్లస్, మైనస్ అంటే ఒక మైనస్ అంటే యూనరీ మైనస్, సెకండ్ మైనస్ అంటే బిట్ వైజ్ కాంప్లిమెంట్ అవుతుంది. ఇది కన్ఫ్యూజన్ లేకుండా ఎక్కడ యూజ్ చేస్తామనేది మన ప్రోగ్రామ్ చూసేటప్పుడు చూద్దాము. ఇంకా నాట్ అనేది లాజికల్ నెగేషన్ అని చెప్తారు. ఈ యూనరీ ఆపరేటర్స్ అంటే సింగిల్ ఆర్పాండ్ రిక్వైర్ అవుతుంది. వాటి కోసం ఇవి యూజ్ చేస్తారు. సెకండ్ వన్ వచ్చేసి బైనరీ ఆపరేటర్స్. బైనరీ ఆపరేటర్స్లో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆపరేటర్స్ ఉంటాయి. వాటిలో ఫస్ట్ వన్ వచ్చేసి అర్థమెటిక్ ఆపరేటర్స్. అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే మ్యాథ్స్ తెలిసిన వాళ్ళందరికీ అర్థమెటిక్ అంటే ఏంటో తెలుస్తుంది. అర్థమెటిక్లో ఏముంటుంది? ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది, ఇంటూ ఉంటుంది, బై ఉంటుంది, పర్సంటేజ్ ఉంటుంది, పవర్ ఉంటుంది, అలాగే ఫ్లోర్ డివిజన్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఇక్కడ ప్లస్ అంటే మనకు వచ్చేసి ఆడిషన్ అవుతుంది. మైనస్ అంటే మీరు యూనరీ ఆపరేటర్స్లో అలాగే యూనరీ ఆపరేటర్స్లో వచ్చినటువంటి మైనస్ ప్లస్ తీసుకుంటే యూనరీ ప్లస్, యూనరీ మైనస్ అంటారు. కానీ ఇక్కడ నార్మల్గా అడిషన్, ప్లస్ అంటే అడిషన్, మైనస్ అంటే సబ్స్క్రిప్షన్, అలాగే ఇంటూ అంటే మల్టిప్లికేషన్, స్లాష్ అంటే ఫార్వర్డ్ స్లాష్ డివిజన్కి, పర్సంటేజ్కి రిమైండర్ ఆర్ మాడ్యులస్. నెక్స్ట్ వన్ డబల్ ఇంటూ అంటే 8 మీద ఉంటే స్టార్ బటన్ని నొక్కినప్పుడు ఎక్స్పోనెంట్ అవుతుంది. అది రైజ్ టు పవర్ చేయడానికి యూజ్ చేస్తాము. డబల్ ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చినప్పుడు ఫ్లోర్ డివిజన్గా మనకు అర్థమెటిక్ ఆపరేటర్స్ ఉంటాయి.
ఇంతకంటే ఈ వీడియోలో నేను ఇంకేమీ చెప్పట్లేదు. ఎక్స్ప్లెనేషన్ అవన్నీ నెక్స్ట్ వీడియోస్లో ఎక్కడ యూజ్ చేస్తామో అక్కడ తెలుసుకుందాము. బిట్ వైజ్ ఆపరేటర్స్ సెకండ్ వన్. బైనరీ ఆపరేటర్స్లో బిట్ వైజ్ ఆపరేటర్స్లో ఓన్లీ 3 ఉంటాయి. అండ్ వచ్చేసి బిట్ వైజ్ అండ్ AND అనేది క్యాపిటల్ లెటర్స్లో ఉంటుంది. క్యాప్ బిట్ వైజ్ ఎక్స్క్లూజివ్ ఆర్ అంటారు, దానినే XOR అని కూడా అంటారు. పైప్ అంటే బిట్ వైజ్ OR అని. ఇంకా నెక్స్ట్ వన్ షిఫ్ట్ ఆపరేటర్స్. షిఫ్ట్ ఆపరేటర్స్లో మనకు ఉండేటటువంటి లెసర్ దాన్ గ్రేటర్ దాన్ని డబల్ లెసర్ దాన్ షిఫ్ట్ లెఫ్ట్, డబల్ గ్రేటర్ దాన్ని షిఫ్ట్ రైట్గా ఆపరేటర్స్గా మనం తీసుకుంటాము పైథాన్లో. అలాగే ఐడెంటిటీ ఆపరేటర్స్లో ఈజ్ నాట్ అనేది వస్తుంది. ఈజ్ ద సేమ్ ఐడెంటిటీ అనని, లేకపోతే ఈజ్ ద ఐడెంటిటీ నాట్ సేమ్ అనని. ఇవి 2 ఐడెంటిటీ ఆపరేటర్స్లో మనం యూజ్ చేస్తాము. రిలేషనల్ ఆపరేటర్స్లో మనకు వచ్చేసి లెస్ దాన్, గ్రేటర్ దెన్, లెస్ దాన్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, డబల్ ఈక్వల్ వచ్చినప్పుడు ఈక్వల్ టు అని, ఎక్స్క్లమేటరీ ఈక్వల్ టు వచ్చినప్పుడు నాట్ ఈక్వల్ అనేటటువంటివి రిలేషనల్ ఆపరేటర్స్. ఇవన్నీ కూడా ఎవరికైనా షెల్ స్క్రిప్ట్ ఇలాంటివి తెలిసినప్పుడు ఇవన్నీ ఎందుకు యూజ్ చేస్తామనేది కూడా లైట్గా నాలెడ్జ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ ఆపరేటర్స్లో అండ్ ఆర్ మాత్రమే ఉంటుంది. అండ్ అంటే లాజికల్ AND అప్పర్ కేస్ లెటర్స్, ఆర్ అంటే లాజికల్ OR. ఈ 2 మాత్రమే లాజికల్ ఆపరేటర్స్లో ఉంటాయి. అసైన్మెంట్ ఆపరేటర్స్లో ఈక్వల్ టు ఉంది. ఇక్కడ ఈక్వల్ టు అంటే మనం రిలేషనల్ ఆపరేటర్స్లో, అలాగే ఇంకెక్కడ కూడా చెప్పుకోలేదు, రిలేషనల్ ఆపరేటర్స్లో డబల్ ఈక్వల్ టు అనేది వచ్చింది కానీ సింగిల్ ఈక్వల్ టు అనేది రాలేదు. అది అసైన్మెంట్ ఆపరేటర్స్లో వస్తుంది. ఈక్వల్ టు అంటే అసైన్మెంటు, ఫార్వర్డ్ స్లాష్ ఈక్వల్ టు అంటే అసైన్ కోషియంట్, ప్లస్ ఈక్వల్ టు అంటే అసైన్ సమ్, స్టార్ ఈక్వల్ టు అంటే అసైన్ ప్రోడక్ట్, పర్సంటేజ్ ఈక్వల్ టు అసైన్ రిమైండరు, మైనస్ ఈక్వల్ టు అంటే అసైన్ డిఫరెన్స్, ఈ డబల్ ఇంటూ ఈక్వల్ టు అంటే అసైన్ ఎక్స్పోనెంటు, డబల్ ఫార్వర్డ్ స్లాష్ ఈక్వల్ టు అంటే అసైన్ ఫ్లోర్ డివిజన్. ఇవి వచ్చేసి అసైన్మెంట్ ఆపరేటర్స్కి ఉంటాయి. మనం ముందు చెప్పుకున్నటువంటి అర్థమెటిక్ ఆపరేటర్స్కి అసైన్మెంట్ని చేరుస్తున్నాము. అంటే ప్రతిదానికి కూడా మనం తర్వాత ఈక్వల్ టు అనేది పెడుతున్నాం అర్థమెటిక్ ఆపరేటర్స్కి. వాటిని అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి మెంబర్షిప్ ఆపరేటర్స్. ఇవేను ఆపరేటర్స్లో ఉండేటటువంటి మనకు టోకన్లో ఉండేటటువంటి ఆపరేటర్స్. ఇది బేసిక్ నాలెడ్జ్ ఇక్కడ చెప్తుండేటటువంటిది. ఇవన్నీ చాలా డీప్గా వస్తాయి మనకు ప్రోగ్రామ్ రాసేటప్పుడు. మెంబర్షిప్ ఆపరేటర్స్లో నాట్ ఇన్ మాత్రమే ఉంటుంది. ఐడెంటిటీ ఆపరేటర్లో ఈజ్ నాట్, మెంబర్షిప్ ఆపరేటర్స్లో నాట్ ఇన్ వస్తుంది. వెదర్ ఇన్ అంటే వెదర్ వేరియబుల్ ఇన్ సీక్వెన్స్, నాట్ ఇన్ అంటే వెదర్ వేరియబుల్ నాట్ ఇన్ సీక్వెన్స్. సీక్వెన్స్లో లేనిది నాట్ ఇన్, సీక్వెన్స్లో ఉండేది ఇన్ అవుతుంది. ఇవి ఆపరేటర్స్ ఉండేది. నెక్స్ట్ వచ్చేసి మనకు టోకన్స్లో పంక్చుయేటర్స్ అనేటటువంటిది. ఈ పంక్చుయేటర్స్ అనేవి సింబల్స్. ప్రోగ్రామ్ లాంగ్వేజ్లో మనం ఒక సెంటెన్స్ స్ట్రక్చర్ని ఒక ఆర్గనైజ్ చేయడానికి ఈ సింబల్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాము. ఇది ఒక రిథమెటిక్గా ఎక్స్ప్రెషన్స్ని, స్టేట్మెంట్స్ని, ప్రోగ్రామ్ స్ట్రక్చర్ని ఇండికేట్ చేస్తూ ఉంటాయి. ఇవి వచ్చేసి మీకు స్క్రీన్ మీద కనబడుతున్నాయి. ఆల్రెడీ క్యారెక్టర్స్ చెప్పినప్పుడు కూడా ఇవి చెప్పినాను. ఫస్ట్ ఫండమెంటల్స్ స్టార్ట్ చేసిన రోజు అవి ఏమి లేదు. సింగిల్ కోట్, డబుల్ కోట్, హ్యాష్, బ్యాక్వర్డ్ స్లాష్, ఓపెన్ బ్రాకెట్స్, క్లోజింగ్ బ్రాకెట్, స్క్వేర్ బ్రాకెట్, ఓపెన్ క్లోజింగ్, ఫ్లోర్ బ్రాకెట్, ఓపెన్ అండ్ క్లోజ్, @ కామా, కోలన్, ఫుల్ స్టాప్, బ్యాక్టిక్, ఈక్వల్ టు. ఇవన్నీ కూడా మన ప్రోగ్రామ్ స్ట్రక్చర్ని ఇండికేట్ చేయడానికి యూజ్ చేసేటటువంటివి. ఒక ఆర్గనైజ్డ్ ఫ్యాషన్లో మనకు ప్రోగ్రామ్ అనేది రావడం కోసం మనం ఎటు పడితే అటు
ప్రోగ్రామ్ని రాయడానికి ఉండదు. దానికంటూ ఒక స్ట్రక్చరు, దానికంటూ ఒక ఆర్గనైజ్డ్ లెవెల్ ఇలా ఉంటుంది. ఇవన్నీ ఈ పంక్చుయేటర్స్ అన్నీ ఎప్పుడు యూజ్ చేస్తాము అనేటటువంటి దానికి కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి పైథానే కాకుండా ఏ ప్రోగ్రామింగ్లోనైనా ఇవన్నీ ఉంటాయి నార్మల్గా. ఇది ఈ రోజుతో టోకన్స్ అయితే అయిపోయినాయి. జస్ట్ బేసిక్ లెవెల్ ఇది ఆపరేటర్స్ అనేది. నెక్స్ట్ వీడియోలో ఒక చిన్న ప్రోగ్రాము ఎలా ఉంటుంది ఆ ప్రోగ్రాంలో అనేది మనం చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.